అందరికీ నమస్కారం. రుజుటూరు స్పెషల్‌కి స్వాగతం. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను కదండీ! పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకైతే మేమందరము స్టార్ట్ అయ్యాము. ముందుగా మేము జొన్నవాడ కామాక్షి అమ్మవారి దగ్గరికైతే వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. సో, అక్కడ భోజనం చేసుకొని కాసేపు ఉండి, అక్కడ ఒక 4, 5 పాటలు కోలాటం వేసుకొని మళ్ళీ మేము పెంచలకోనకైతే స్టార్ట్ అయ్యాము. అసలే ఎండాకాలము జర్నీలంటే బాగా చిరాకుగా ఉంటుంది కదండీ! అయినా ఎండ ఉన్నా సరే, మా వాళ్ళందరూ కూడా ఆ ఎండను తట్టుకొని ఈ ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు, పెద్దలు అలాగే అన్ని వయసుల వాళ్ళు కూడా ఉన్నారు. మా కోలాటం మెంబర్స్ మేమైతే అందరం కలిసి దగ్గర దగ్గర 25 మంది ఉన్నాము. సో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చుట్టాలు, బంధువులు వాళ్ళలో కూడా కొందరొచ్చారనమాట. చంటి పిల్లలనేసుకొని కూడా వచ్చారు. కానీ ఆ పిల్లలు కూడా చాలా ఓపికగా చాలా బాగున్నారండి. ఏమాత్రం పెద్దవాళ్ళని విసిగించుకోకుండా, ఏడిపించుకోకుండా పిల్లలు కూడా ఈ 2 రోజులు మాతో సరదాగా ఉండిన్నారు. మొత్తానికి అందరూ ఒక్కొక్కరు కలిసి ఇలా బస్ మొత్తం దిగేసి అక్కడ కొద్దిసేపు నిల్చుకొని తర్వాత మెల్లిమెల్లిగా గుడి దగ్గరికైతే వెళ్ళామండి. ఎప్పుడో ఈ గుడిని నేను ఒక 15, 16 ఏళ్ల క్రితం చూసున్నాను. అప్పటికి ఇప్పటికి గుడి మార్పులైతే చాలా ఉన్నాయి. ఈ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5-12:30 వరకు, అలాగే సాయంత్రం 5-9 వరకు ఉంటుందండి దర్శనము. అలాగే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.